ఈరోజు ఒక రకంగా చరిత్రలో ఒకరోజు నిలిచిపోయే రోజే. ఎందుకంటే తెలంగాణ జాతి పిత బాపుగా నేను ఉండాలి, ఆఖరికి టెక్స్ట్ బుక్లో కూడా ఈయన గురించి ఒక చాప్టర్ ఉండాలి అనే లెవెల్లో ఎస్కలేట్ అయిన పేరు కేసీఆర్. కేసీఆర్ గురించి ఆలోచించాలంటే తెలంగాణ తెచ్చింది నేనే, ఇవ్వకపోతే అవతల తల వంచి నేను ఎలాగైనా చేశాను, ఉద్యమ స్ఫూర్తి నాలో ఉందని చెప్పి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. బంగారు తెలంగాణ కోసం నేను పోరాడతాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఆఖరికి నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను, తెలంగాణ మాత్రం ఒచ్చుడు తీరాలి అని చెప్పి మొత్తుకున్న పర్సన్ కేసీఆర్. కేసీఆర్ పవర్లోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని ఒక చిన్న చూపు చూడటం సర్వసాధారణం. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళని ఒక పక్కన పడేసి మాట్లాడితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్లో. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్ఫూర్తి అని మాట్లాడేయచ్చు అని చెప్పి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణను ఉద్యమించి పైకి తీసుకెళ్తానని చెప్పిన కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి కింద పార్టీని మార్చేసి మొత్తం నేషనల్ వైడ్ మా పార్టీ ఉంటుందని స్టేట్ ఇంట్రెస్ట్ నుంచి పవర్ షిఫ్ట్ చేసుకుని పాలిటిక్స్లో తన పేరు, తన కుటుంబం పేరు, తన పిల్లల పేరు పైకి వెళ్ళాలని ఉద్దేశంతో తెలంగాణని పక్కన పడేసి బీఆర్ఎస్గా మార్చుకుని మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో టీఆర్ఎస్కి మళ్ళీ వచ్చేసి ముందు వెనక్కి ఎటు దారి దొరకకుండా ఇక్కడ ఓడిపోయి ఆఖరికి నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ కూడా లేకుండా కూర్చున్న పర్సన్ కేసీఆర్. ఏం పనికొచ్చిందయ్యా కేసీఆర్ అండ్ కో పార్టీ కంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణా మాత్రం వేల కోట్లు వచ్చినాయి.